రైట్. మీ పేరండి, సమస్య దేని గురించి వచ్చారు ప్రజలు? వ్యాసార పంజయ్య, స్టేట్ ప్రధాన కార్యదర్శి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నాం. 40-50 ఏళ్ళకెళ్ళి చేస్తున్నాం. అంతకుముందుకు మా అమ్మ నాయనలు చేసారు. అందరూ సీపర్ల నుంచి వెళ్ళి ఇప్పుడు 5,000 మంది ఉండే, దాదాపు అందరు చనిపోయి ఒక 2,200 మంది ఉన్నారు. మాకు ఖాళీ పోస్టులలో మా సీపర్ల ద్వారా ఉద్యోగం మాకు ఫిలప్ చేయాలి. అదే ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళకు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలి. ఇప్పుడు మా గవర్నమెంట్ ఒక మెమో ఇచ్చింది ఫుల్ టైం చేస్తామని. మాకు పేరుకు పార్ట్ టైమే, కానీ మనం ఫుల్ టైం చేయించుకుంటున్నారు. మేము దాదాపు 30-40 ఏళ్ళకెళ్ళి చేస్తున్నాం. హెడ్ మాస్టర్ పార్ట్ టైం ఊడిచిపోతామంటే అంతకుముందుకు ఒకటే రూమ్ ఉండేది పార్ట్ టైంగా తీసుకున్నప్పుడు. ఇప్పుడు 18 రూములు అయినాయి. 18 రూములు దేనికి ఒక అర్ధ గంట వేసుకున్నా మాకు దాదాపు 8-9 గంటలు మేము ప్రభుత్వ పాఠశాలనే పనిచేయడం జరుగుతుంది. అక్కడ అటెండర్ కూడా లేడు, నైట్ వాచ్మెన్ ఉండడు. ఇట్లా కొన్ని స్కూళ్ళల్లో చాలామంది అవస్థలు పడతా ఉన్నాయి. హెడ్ మాస్టర్ ఏమో పేరు చెప్పి నువ్వు తీసేస్తాము, నువ్వు పార్ట్ టైం నువ్వు మాకు చెప్పిన పోతే తీసేస్తామనే మాట మీద మాట్లాడి మాతోని బానిసత్వం చేయించుకుంటా ఉన్నారు. గత గవర్నమెంట్ కూడా మమ్మల్ని గుర్తించలే. అంతకుముందుకు మనకు తెలంగాణ రాష్ట్రము రాకముందుకు అంతకుముందు మమ్మల్ని ఎక్కడైతే ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అవుతారో పంచాయతీరాజ్ శాఖల వారి స్థానంలో ప్రభుత్వ పాఠశాల సీపర్ల ద్వారా మాకు అక్కడ పర్మనెంట్ ఇచ్చేది, రెగ్యులర్ చేసేది. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ 10-15 ఏళ్ళ నుంచి వెళ్ళి మాకు ఏ గవర్నమెంట్ కూడా అట్లా చేస్తలేదు. కేసీఆర్ గవర్నమెంట్ మేము అందరం పార్ట్ టైం సీపర్లము, అందరము ఉద్యమంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా మాకు చేస్తామని కనీసం మా వినతి పత్రం ఇస్తే తీసుకోలేని పరిస్థితి పోయిన గవర్నమెంట్ ఉండే. ఈ గవర్నమెంట్ ప్రజాపాలన అని పెట్టి మాకు అవకాశం కల్పిస్తే ఈ ప్రజాభవన్కి ఈరోజు వచ్చి మా సమస్యల మీద మీ మీడియా ద్వారా మీకు గవర్నమెంట్ అని తెలియజేస్తా ఉన్నాము. ప్రజాపాలన స్టార్ట్ అయ్యి అంటే ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 నెలలుగా వస్తూ ఉంది. సో ఇదే మొదటిసారి వచ్చారా లేకపోతే ఇంతకుముందు? అంతకుముందు అక్కడక్కడ ఎమ్మెల్యేగా మినిస్టర్ గారిని కలవడం జరిగింది. సీఎం ఛాంబర్ల 27వ సెక్షన్లో ఆడ మేము ఒక లేఖ ఇచ్చి మాకు కూడా రెగ్యులేషన్ చేయాలని పెట్టినాం. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వాలన్నాం, అదే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నాం. 40-50 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. 5,200 కొంతమంది, 1,600 రూపాయలు కొంతమంది, కోటి పోయిన వాళ్ళకు 13,000. ఆ కోటి పోయిన వాళ్ళకి ఇప్పుడు దాదాపు ఒక 250 మంది ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు 19,000 వేతనం అయింది. ఈ మన తెలంగాణ రాష్ట్రం అంతా దరిద్రం ఏ రాష్ట్రం లేదు. అదే ఆంధ్ర రాష్ట్రంలో మాతోనే పార్ట్ టైం సీపర్గా పనిచేసిన వాళ్ళకు ఇప్పుడు 19,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. మాకు 212 జీవో ఉన్నప్పుడు పార్ట్ టైము సీపర్ ఎవరైతే 10 ఏళ్ళు చేస్తారో వాళ్ళకు ఫుల్ టైము పరిగణించి వాళ్ళకు పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చేది. దాని స్థానంలో 112 జీవోని తీసుకొచ్చి దాన్ని ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టిండ్రు. అది 96లో ఆ జీవో వచ్చింది. దాని దాదాపు 30-35 ఏళ్ళు ఆ జీవోను ప్రతి గవర్నమెంట్ 10 సంవత్సరాలకు జీవోను మారవాలి. వచ్చిన గవర్నమెంట్ అన్నీ ఈ గవర్నమెంట్ మారాలి. అంతకుముందుకు తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మమ్మల్ని మోసం చేసింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 5 ఏళ్ళకోసారి ఖాళీ పోస్టులను నింపేది. దయచేసి ఇప్పుడు కూడా మన ప్రభుత్వ పాఠశాల సీపర్లను ఖాళీ పోస్టుల ఎక్కడైతే ఖాళీ అవుతుందో ఇక్కడ ఎవరికైతే విద్యా అర్హతలు ఉంటాయో వాళ్ళను ఆ స్థానంలో నింపి మా బతుకులను ఆదుకోవాలి. మేము భార్య పిల్లలు సాధలేక అలా పెళ్లిళ్ళు చేయలేక మా సీపర్లు గంటలకు ఊరేసుకొని చనిపోయింది సార్. చెట్లకు కూడా ఊరేసుకున్నారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ దయామయులు శ్రీ మన ముఖ్యమంత్రి గారు, అదే సీతక్క గారు, మా బట్టి విక్రమార్క గారు, మేము అందరం ఈ పోస్టులలో చేసేది దళితులమే సార్. వెనకబడ్డలు సీపర్ ఊడ్చోళ్ళు అంటే ఎవరు చేయరు సార్. దాదాపు మేము 10-12 చదివి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. సీపర్ గట్ట ఊడుస్తున్నాము, పిల్లల పియ్యి ఎత్తి పక్కకు పోస్తున్నాం సార్. మేము ఎన్ని చేసినా గవర్నమెంట్ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకుపోవాలని నిన్న మొన్న వచ్చిన ఆశా వర్కర్కు 1000 రూపాయలు ఉండే సార్. మేము 250 నుంచి వెళ్ళి 50 రూపాయలకి వెళ్ళి చేస్తే మాకు రాను 5,200 అయింది సార్. గాళ్ళకన్నా ఇచ్చింది సార్. ఈ పిల్లలకు సేవ చేసి ఈ ప్రజలకు సేవ చేస్తున్నారు, వీళ్ళకు ఏం చేద్దామని చూడలేదు సార్. దయచేసి ఈ గవర్నమెంట్ మాకు చూసి మేము ఎవరు రిటైర్మెంట్కు 1-2 ఏళ్ళే ఉన్నాం సార్. దయచేసి మా అందరికీ పర్మనెంట్ చేసి కనీసం వేతనం చేయాలి సార్. ఇంకా ఇలా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. ఆ రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళ భార్య పిల్లలు ఎవరు చేస్తలేరు. వాళ్ళకి కనీసం పెన్షన్ అన్న ఇవ్వాలి సార్. ఈ 4 డిమాండ్లు మాకు ఖచ్చితంగా ఖాళీ పోస్టులో మమ్మల్ని ఫిలప్ చేయాలి, మాకు కనీస వేతనం ఇవ్వాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, ఆ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పెంచిని వాళ్ళకు బెనిఫిట్ ఇవ్వాలి సార్. ఇది ఒక్కటి మేము కోరుకునే డిమాండ్ సార్. దయచేసి గవర్నమెంట్ను చాలా ప్రాధాన్యపడుతుంది సార్. 61 జీవో 45 జీవోను రద్దు చేయాలి సార్. అంతకుముందుకు పార్ట్ టైం వాళ్ళను
అయ్యా సత్యదాకా చేసుకోమనేది. ఆ జీవో వచ్చినాక రాగానే 61 సంవత్సరం కాగానే ఇంటికి పోమంటారు సార్. ఆ జీవోను దయచేసి రద్దు చేయాలి. ఈ 112 జీవోను రద్దు చేసి ఈ 1600లకు కూడా న్యాయం జరగాలి సార్. వాళ్ళకి 5200 రాకపోవడానికి కారణం ఏంటంటే సీఓలు పోతే ఈ 112 జీవో తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ కాదబ్బా వాళ్ళకి ఇవ్వమంటే అట్లా కాదు సార్. మేము పోరాటాలు కూడా చేస్తున్నాము. కాబట్టి ఆ జీవోను రద్దు చేసి బేషరతుగా ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకి అందరికీ పర్మనెంట్ చేయాలి సార్. ఇదే మా డిమాండ్ సార్. మొట్టమొదటి డిమాండ్ ఇప్పుడు 10 ఏళ్ళు ఎవరికైతే నిండుతుందో పార్ట్ టైం స్వీపరు వాళ్ళకి ఖచ్చితంగా బేషరతుగా చేసి ఇప్పుడు ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళ స్థానంలో ఖచ్చితంగా చచ్చిపోయిన స్థానంలో వాళ్ళకి ఎంబడే పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి సార్. సార్ సార్ చివరి కోరిక సార్, చివరి కోరిక దయాగారు దయామయులు రేవంత్ రెడ్డి గారికి చివరి కోరిక ఇది. ముసలోళ్ళం, చాలా ముసలోళ్ళం, ఇక 2-3 ఏళ్ళే ఉన్నది. లాస్ట్ 61కి 2-3 ఏళ్ళే ఉన్నాయి, ఒక సంవత్సరం ఉన్నది. చివరి కోరిక దండం తండ్రి, మాకు జీతాలు పెరగాలి, మాకు పర్మనెంట్ ఇవ్వాలి, మాకు కనీస వేతనం మాకు ఫుల్ టైం చేయాలి. ఊడుతాం సార్, ఊడిసి 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 నీళ్లు పెట్టి గంట కొడతాం, పొద్దున్న దాకా ఉంటాం సార్. ఏమన్నా పిల్లగాళ్ళు తప్పిపోయినట్టు తీసుకొస్తాం, అన్ని పనులు చేస్తాం సార్. సార్లు కూడా మంచిలు తెచ్చి పెడతాం, వాళ్ళకు ఛాయలు పెడతాం, వాళ్ళు తిన్నవి అడుగుతాం సార్. ప్రభుత్వం కావాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎట్లా అదే న్యాయం చేయాలి మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అదే న్యాయం చేయాలి. చివరి కోరిక ఇది, నెలకు జీతం రావాలి మాకు, జీతాలు పెంచాలి. నెలకు అందరు ఉద్యోగాలకు వచ్చినట్టు నెలకు రావాలి మాకు, కనీస వేతనం పెంచాలి. సార్ నా పేరు ఎండి హుసేన్ సార్. నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ వాస్తవ్యుని సార్. ఖానాపూర్ కడెం మండల 1987లో అపాయింట్మెంట్ అయినాను సార్. నేను 150 జీతం మొదలుండే సార్. అప్పుడు ఒకటే బడి ఉండే, ఒక 100 విద్యార్థులు ఉండే సార్. ఇప్పుడు బళ్ళు 1/4 బళ్ళు అయింది సార్. వాళ్ళకి నీళ్ళ ఫెసిలిటీ, పిల్లల సౌలతి, మేము బెల్లు కొట్టుడు, ఊడ్చుడు, చేసుడు, పిల్లలకు సవరించుడు, మరి మా యొక్క పని కూడా పెరిగింది సార్. మంత్రులను కూడా కలిసినాం, కానీ మాకు ఏమీ లాభం ఏమీ చేయలేదు సార్. కమాస్కామ్ ఇప్పుడు నాకు 1 సంవత్సరం ఉంది సార్. నా బతకటానికి కూడా 5200 చేసింది సార్. బతకటానికి కూడా సరిపోతలేదు. మా బతుకులు ఎట్లా సార్? మమ్మల్ని ఈ రేవంత్ రెడ్డి హుకుమత్, కాంగ్రెస్ హుకుమత్ వచ్చింది సార్, మమ్మల్ని ఆదేశిస్తారని, మరి అదే మమ్మల్ని కనీస వేతనాలు పెంచుతారని, మరి అలాగే పెంచాలని మంత్రులను కూడా కలిసాం సార్. వినతి పత్రం కూడా ఇచ్చాము. మాది ఒకటే కోరిక సార్, చివరి క్షణంలో ఉన్నాము మేము. మమ్మలను ఈ ప్రభుత్వం ఆదుకోవాలి సార్. మేము కనీస బతకటానికి కూడా ఈ జీతం సరిపోవట్లేదు సార్. మేము చేసే పని మాత్రం ఫుల్గానే ఉంది. మాకు ప్రభుత్వం మాత్రం గుర్తించాలి. ఈ ప్రజల ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు అభిమానం సార్. మా అభిమానంను కూడా మేము పంచుకున్నాం సార్. రేవంత్ రెడ్డి సార్ గారితో కూడా మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు వేతనం పెంచాలి, కనీస వేతనం ఇవ్వాలి, మాకు రెగ్యులరేషన్ చేయాలి. ఎక్కడైతే స్వీపర్ లేరో అక్కడ అపాయింట్మెంట్ చేయాలి. చనిపోయిన స్థానంలో వాళ్ళ ఇంటిలో ఒక్కోళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. ఎవరైతే మా స్పాట్లో ఇప్పుడు డ్యూటీలో ఎవరైతే చనిపోతాడో ఆయనకి స్పాట్లో ఒక 50,000 ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. మరి అలాగే ప్రతి నెల పెన్షన్ 10,500 ఇవ్వాలి. మాకు కమస్కం 27,000 జీతం అన్న ఇవ్వాలని మా యొక్క కోరిక. మరి ఎక్కడైతే పోస్టులు లేవో అక్కడ అటెండర్ ఇవ్వాలి, వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ ఇవ్వాలి, మాకు రెగ్యులరేషన్ చేయాలని మా ముఖ్యమంత్రి గారిని కోరుకునేది. అక్కడ నుంచి ఇక్కడ వరకు అర్జీలు పెట్టుకోవడానికి వచ్చారు కదా, సో ఇక్కడ ఎట్లా ఉంది, రెస్పాండ్ ఎట్లా ఉంది, అధికారులు ఏం చెప్తారు? సార్ అధికారులు మీరు తెచ్చిన సమస్యకు మేము ప్రభుత్వంకి ఇస్తామని తీసుకున్నారు సార్. మెమోరాండం ఇచ్చినాము. మరి అలాగే సీతక్క గారికి కూడా ఆమెకు స్టార్టింగ్ మంత్రి పదవి ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ అయినా కూడా ఆమె కలిసినాము. ఇక్కడ మూలుగులో కూడా కలిసినాము. మళ్ళీ ఇప్పుడు కూడా కలిసి ఇచ్చినాము. సరే మా మంత్రి మండలిలో ఇప్పుడు మా క్యాబినెట్ మీటింగ్లో మాది పెట్టాలని చెప్పినాము. మరి అలాగే మీరు కూడా దయతలంచి మా యొక్క సమస్యను క్యాబినెట్ దృష్టి దాకా తీసుకెళ్లాలని మరి మీకు అదే 10,000 దండనములు. నమస్కారం సార్. నా పేరు బి దశరథ, రంగారెడ్డి జిల్లా సార్, యాచారం మండలం. నేను ఫస్ట్ 25/11/86లో అపాయింట్మెంట్ అయినా సార్. నాకు ఫస్ట్ జీతం 46 రూపాయలు ఇచ్చేది సార్. రోజు ₹1.50 కూలుండే. అటు రోజు ₹1.50 కూడా చేసినాం. అట్లా పోయి ₹1.50, 350, 500, 625 రాను ఇప్పుడు ఏమైంది సార్?
ఇప్పుడు 5,200 ఇస్తారు సార్. అలాంటప్పుడు నేను నాకంటే వీళ్ళు పెద్దలు సార్. నేను చేయబట్టి కూడా 37 ఏళ్ళు సార్ నేను చేయబట్టి. ఈ రేవంత్ రెడ్డి సార్ మా పైన దయదలిచి, మా యొక్క పార్ట్ టైం సీపర్ల పైన దయదలిచి ఒకరొకరు అందరికి మేలు చేస్తారు సార్. మాకు ఇట్లా మేలు చేయాలని మేము మరీ మేము ఒక సీఎం రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా భార్య పిల్లలను కూడా బతికించుకోలేకపోతున్నాం సార్. 5,200 వస్తే ఎట్లా బతకాలి సార్? ఎట్లా బతకాలి? అది కూడా 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి జీతాలు వస్తున్నాయి సార్. అలాంటి పరిస్థితుల్లో మేము ఎట్లా బతకాలి? ఏం చేయాలి? మా పరిస్థితి పిల్లలు ఉన్నారు సార్. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాం సార్. మగపిల్లలు చదివించలేకపోతున్నాం. మా భార్యలకు ఇంట్లో సామాన్ తీయలేకపోతున్నాం సార్. మా పరిస్థితులల్లో మాకు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కావాలని అందరం కొట్లాడి చేసి ప్రతి ఒక్క ఏ తాలూకాలైనా ఏవనైనా ఎమ్మెల్యేని కాంగ్రెస్ గెలిపించుకున్నాం. మాకు రేవంత్ రెడ్డి సార్ మీద ఫుల్ విశ్వాసం ఉంది సార్, నమ్మకం ఉంది సార్. సీతక్క గారు మేడం గారిని కూడా కలిసినాం, బట్టి విక్రమ సార్ కలిసినాం. దయతలిచి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సారు, పంచారాం మినిస్టర్ సీతక్క గారు వీళ్ళందరూ మా సీపర్ల పైన దయదలిచి ఒక 200 మంది వచ్చినాం సార్. ఇలా వచ్చినాం. ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు అయితే ఉంది కదా, మరి ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు? వస్తూనే ఉన్నాం సార్, వస్తున్నాం ఇస్తూనే ఉన్నాం, వస్తున్నాం పోతున్నాం. ఇక వచ్చినాం 2-3 సార్లు వచ్చినాము, చెప్పినాము. అక్కడ మునుగు అక్కడ పోయి మేడం సీతక్క గారిని కూడా కలిసినాం, బట్టి విక్రమ సార్. అరే రావురికి మేము ఇప్పుడే వచ్చినాం. ఇప్పుడే మేడం ఏమంటుంది అంటే, అమ్మ నేనే 37 ఏళ్ళు అంటే నేను వచ్చి 4 నెలలు ఆయనయా జర అని అంటుంది మేడం. కాబట్టి ఏంటంటే మా పైన దయదలిచి మా ఒక స్కూల్ సీపాలరు అంటే ఇందులో ఎన్నో రకాలు ఉంటారు సార్. ఓన్లీ స్కూల్ సీపాలరు, పార్ట్ టైం స్వీపర్ అంటే ఓన్లీ ప్రైమరీ స్కూల్లో ఉన్నాడు సార్. అప్పుడు చెట్టు కింద బడి ఉండే, ఒకటే రూమ్ ఉండే, ఒకటే టీచర్ ఉండే. ఇప్పుడు 4 టీచర్లు అయినరు, 100 మంది పిల్లలు అయినరు. సాలరీ గిన్నెలు కడుగుతాం, ఛాయ్ తెస్తాం, పిల్లలకు దొడ్డికోతే ముడ్లు కడుగుతాం, బాత్రూమ్లు కడుగుతాం. మేము దునియా పనులు చేస్తున్నాం సార్ కావాలి సీఎం రేవంత్ రెడ్డి సార్కు మరీ కోరుకుంటున్నాం సార్. మా పార్ట్ టైం సీపర్ మాకు రెగ్యులర్ చేయాలి సార్. 25-11-93 లోపల ఉన్న వాళ్ళకు రెగ్యులర్ చేయాలనేది కూడా అదొక జీవో ఉంది సార్. అందులోనే ఇంకా ఒకరికేమో 1,600, ఒక 5,200 కొంతమందికి ఉంది. అయితే ఇంకొకటి సార్ 61 వెళ్ళిందని సార్. పర్మనెంట్ ఉద్యోగం అయినప్పుడు అన్ని ఎలిజిబుల్ పొందినప్పుడే వాళ్ళు రిటైర్మెంట్ అవుతారు సార్. మాకు ఏం లేదు మమ్మల్ని 61 తీసేస్తారు సార్. 61 తీసేస్తే ఏం న్యాయం సార్? మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, మేము కోరుకొని తెచ్చుకున్నాము. మాకు తొందరగా మాకు రెగ్యులర్ చేయాలి, స్కేల్ ఇవ్వాలి అందరికి సార్. ఒకరొకరికి మా అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళే ఉంది సార్. చివరి ఇక సార్ కొంతమంది చనిపోయారు సార్. చనిపోతే కూడా రూపాయి ఇయ్యరు సార్. ఎవరు ఒక రూపాయి కూడా ఇయ్యరు, మమ్మల్ని కూడా పట్టించుకుంటూ లేరు. కాబట్టి మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది, కోరి తెచ్చుకున్నాం. మేము ఓట్లు వేసినాం, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని మేము ఎంతో కష్టపడి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించినాం సార్. మాకు సీఎం రేవంత్ రెడ్డి సారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం సార్. మాకు ఈ స్కూల్ సీపర్లు ఓన్లీ స్కూల్ సీపర్లు అంటే అర్థమైపోతుంది. మాకు రెగ్యులర్ చేయాలి, మాకు పర్మనెంట్ చేయాలి. మీకు కూడా నమస్కారం. మీ మీడియా వాళ్ళు కూడా మాకు గవర్నమెంట్కు పోతట్టు చేయాలి సార్ మీరు.